అందరికీ నమస్తే అండి. శ్రీదేవి సిరిలోకి స్వాగతం, సుస్వాగతం. చాలా అంటే నా చేతిలో ఒక వస్తువు ఉంది చూసారా? ఇది ఒక చెల్లె అనుకుందామా, వెల్ విషర్ అనుకుందామా, సోల్‌మేట్ అనుకుందామా, ఈ అన్నింటికి మించిన బంధమేమో ఉందేమో. తను నాకిచ్చిందనమాట. ఇచ్చిన తర్వాత ఇది నాకెందుకో చాలా సంతోషమయ్యి దీన్ని చూసిన తర్వాత నాకు జీవితంలో ఒక ధైర్యం వచ్చిందండి. ఇదేంటి ధైర్యం ఏంటి అని అనుకుంటున్నారా? కాదు. నాకొక్కదానికొస్తే సరిపోతుందా? మీ అందరూ కూడా ఒక మంచి మాట చెప్పాలి నేను. ప్రతి ఒక్కరూ ఆనందపడే విషయం. ధైర్యంగా జీవితంలో ఉండడానికి కావలసినంత ఆలోచన నాకొచ్చింది. అది మీతో పంచుకుందామని చెప్పేసి. తను నాకిచ్చారు. ఇచ్చిన తర్వాత వెంటనే నేను ఒక మాట అన్నాననమాట. అరే! ఇదే వస్తువు నేను ఒకప్పుడు మా పిల్లలతోని కాళహస్తి వెళ్ళినప్పుడు మా అత్తమ్మ కోసం తెచ్చానమ్మా ఇది నేను. ఇప్పుడు వెనకాల దురదొచ్చిందనుకోండి, వెనకాల గోక్కోవడం కష్టం. ఎవరిది వాళ్ళు చెప్తేనే నవ్వొస్తుంది, కష్టం. అదే ఇది ఉందనుకోండి, అక్కడికి మా బాబు అడిగాడు, నానమ్మకి ఏమన్నా తీసుకుంటావంటే, నానమ్మ గురించని తీసుకున్నాను. ప్రతిరోజు మా అత్తమ్మ మాత్రం ఈ విషయంలో మాత్రం నన్ను బాగా గుర్తు చేసుకుంటుందటమ్మా. ఇది ఇట్లా ఇట్లా గోక్కోవడానికి చాలా బాగుంటుంది అని చెప్పేసి. అంటే అప్పటికప్పుడు ఆ రాత్రి మేము కాళహస్తిలో ఉన్నప్పుడు ఆ రాత్రి పెద్దవాళ్ళ గురించి మా బాబు అడగడము, వానికెంత సంస్కారము. ఏదో ఒకటి అటు ఇటు చాలా తీసుకెళ్తాం కదా యాత్రలు, అది ఇది, మరి ఇంకేముంటే వీళ్ళు వాడేది అన్నట్టుగా ఆలోచన వచ్చి ఇది మాత్రం అనిపించి తీసుకున్నాను నేను. తీసుకున్న తర్వాత అయిపోయింది, అక్కడికి ఈ సబ్జెక్టు ఫినిష్ అనుకోండి. ఇది నాకు తను ఇచ్చిన తర్వాత ఏమనిపించిందంటే, జీవితంలో ఏది మనము స్వార్థం లేకుండా ప్రేమతో అభిమానంతో ఎవ్వరికి ఏది చేసినా సరే అది తప్పకుండా మనకు రిటర్న్ ఇస్తాడు భగవంతుడు కదా. అర్థమైంది కదా మీకు? ఈ వస్తువు గురించే ఎందుకు అనిపించింది, ఇంత చిన్న వస్తువే భగవంతుడు ఇచ్చేసిండండి. అలాంటిది మనకు డబ్బు ఇవ్వలేడా, ప్రేమ ఇవ్వలేడా, పోయిన జీవితం ఇవ్వలేడా భగవంతుడు? అన్నీ ఇస్తాడనమాట. చాలా మందిమే మనం నిరాశ పడుతుంటాం. ఎందుకంటే నాకు ఉన్నారు పిల్లలు, వాళ్ళకు పెళ్ళిళ్ళైన కొడుకులు, కోడళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు ఉన్నారు. ఇంకెంతమంది బంధువులు ఉంటారు, మన అన్నదమ్ములు, అక్క చెల్లెలు చాలా మంది ఉంటారు కదా. ఉన్నప్పుడు మనకేమనిపిస్తాయంటే, అరే ఒకప్పుడు ఇట్లా ఉండేవాళ్ళమే, ఎందుకు ఒక ఫోన్ రాలేదు, అరే చాలా లేని కలుసుకొని, లేకుంటే అరే ఎందుకు నేనేమన్నాను వాళ్ళేమన్నారు, ఎందుకు అట్లా అపార్థం చేసుకుంటున్నారు, ఎంత చక్కగా మాట్లాడినా, ఎంత వాళ్ళకి ప్రేమతో సర్వీస్ ఇచ్చినా ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నారు అని ఇట్లాంటి బాధలు అనిపిస్తాయి కదా. తర్వాత సంతోషంగా ఉన్నప్పుడు కూడా ఏం గుర్తొస్తాయి, అరే నా వాళ్ళతో నేను ఇట్లా ఉండేదాన్ని, నా పిల్లలతో, నా తల్లిదండ్రులతో, నా అక్క చెల్లెళ్ళు, అన్నతమ్ములు, ఇంకా నా బంధువులు చాలా మంది ఉంటారు కదా. చిన్నప్పుడు ఇట్లా గడిచేది జీవితం, ఇట్లాంటి చాలా అనిపించి మనకి నిజంగా నేను నిన్న ఈవినింగ్ నాకు చాలా బాధ అయిందండి. ఇప్పుడు కూడా కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే బయట అట్లా కూర్చున్నాను, మాది విలేజ్ కదా, బయట కూర్చున్నాను. అందరి ఇళ్లలో పిల్లలు వచ్చి, ఆ పిల్లలు అంటే వాళ్ళ కొడుకులు, కోడళ్ళు, వాళ్ళ బిడ్డలు, వాళ్ళు నేను ఒకటి వాళ్ళు బోనాల ఫంక్షన్ చేసుకుంటారు అన్నమాట. వచ్చిన వాళ్ళ పిల్లలందరూ నాకు కనిపిస్తున్నారు, చిన్న చిన్న పిల్లలు ఆడుతున్నారు, మన ఇంటి దగ్గరకు వస్తున్నారు. ఇట్లా చూస్తుంటే అరే నా పిల్లలు కూడా ఇట్లా ప్రతి సంవత్సరం వస్తే ఎంత బాగుండు ఇట్లా. ఎందుకంటే కాకపోతే నా పిల్లలకి ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువ ఇవ్వరండి. పెద్ద బాబు ఎట్లాగో యూఎస్లోనే ఉంటాడు, కానీ అప్పుడప్పుడు వస్తే ఇట్లా బాగుండు. వీకెండ్స్ ఎప్పుడన్నా మంత్లీ ట్వైస్ ఏమంటారు 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఇట్లా వస్తే బాగుండు అని ఆ ఒంటరితనం అంతా పోదనమాట. ఎందుకంటే వాళ్ళే ప్రపంచంగా మనం బ్రతుకుతాం కదా. కానీ వాళ్ళకంటే ఒక ప్రపంచం ఏర్పడిన తర్వాత పాపం అటు ఇటు డివైడ్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ మనకు అది ఎక్కువ అర్థం కాకుండా మనం ఏమనుకుంటాం, వస్తే బాగుండు అనుకుంటాం. రావాలి, తప్పకుండా రావాలి, తల్లిదండ్రులకు ఇచ్చిన ప్రేమ రిటర్న్ ఇవ్వాలి. అది ఎంత నిజమో వాళ్ళకంటూ ఒక ప్రపంచం ఉంటుంది, వాళ్ళకు కొన్ని జీవితంలో ఉంటాయి, అన్నీ ఉంటాయి అట్లా. అది ఎంత నిజమో ఇది అంత నిజమే. అయితే ఇందులో కూడా నేను ఇంకో మంచి కూడా చేశానండి. ఏమని అంటే, నా పిల్లలిద్దరిని అమ్మమ్మ, తాత, నానమ్మ, తాతయ్య ప్రేమకు అస్సలు దూరం చేయలేదండి. సెలవులు వస్తే చాలు, మా అమ్మ వాళ్ళు అడిగినా పంపేదాన్ని, మా అత్తమ్మ వాళ్ళు అడిగినా పంపేదాన్ని. మేమేమో ఇద్దరం అట్లా ఉండేవాళ్ళం.
కానీ వాళ్ళ కోసం, ఎందుకంటే అమ్మమ్మ అది కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే మా అమ్మమ్మ, అంటే నాకు అమ్మమ్మ తనకి నానమ్మ కదా. మేము మా అమ్మమ్మతో ఎన్నో జ్ఞాపకాలు పంచుకున్నాం. మాకు వంట చేసి పెట్టేది, మాకు కథలు చెప్పేది, ఎన్నో చేసేది, నా పిల్లలకి ఎన్నో సేవలు చేసింది. అది దాన్ని స్ఫూర్తిగా తీసుకొని నా పిల్లలకు పెద్దవాళ్ళ ప్రేమ దూరం కావద్దు అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా పంపించిన. నన్నైతే కొందరు అసలు ఆ పెద్దవాళ్ళు కూడా ఏమనుకున్నారు, వాళ్ళిద్దరు ఎంజాయ్ చేయడానికి వీళ్ళు ఉన్నారేమో అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కాదు, నేను మా అమ్మమ్మ గుర్తొచ్చి నేను ఆ పని చేసేదాన్ని. వాళ్ళు సంపూర్ణంగా అమ్మమ్మ తాత నానమ్మ తాత ప్రేమ అనుభవించారు. అంటే ఇప్పుడు ఇది కూడా ధైర్యం వచ్చింది నాకు. ఏమని, ఇంత చిన్న వస్తువే మనకు రిటర్న్ వచ్చినప్పుడు మనము కొన్ని వృధాగా ఖర్చు పెడతాం, కొన్ని అతిగా పోయి అంతా నా వాళ్ళు అని చెప్పేసి సేవ చేస్తాం. తర్వాత ఎలాంటి గుర్తింపు ఉండదు చూడండి, అప్పుడు బాధ అనిపిస్తుంది. అందుకే అంటారు కదా, తీపి జ్ఞాపకాలు. మనం మన వాళ్ళ కోసం ఏం చేసినా తీపి జ్ఞాపకం అది. ఆ తీపి జ్ఞాపకాన్ని ఎదుటి వాళ్ళు గుర్తించకున్నా భగవంతుడు మళ్ళీ ఏదో రూపంలో రిటర్న్ ఇస్తాడండి. దాన్నే మనం భగవంతుడు అనుకుంటాం. అంటే ప్రతి పనిలో పీల్చే గాలి, మాట్లాడే మాట, అణువు నేనున్నా అని చెప్పేసి ఆయన ఉనికి మనకు తెలుస్తూనే ఉంటది. కాబట్టి ఎప్పుడు కానీ నిరాశ నిస్పృహలకు లోను కావద్దు. పిల్లలు ఎక్కడో దూరంగా ఉన్నారు, వాళ్ళు అయ్యో అప్పుడప్పుడు ఫోన్ చేయట్లేదనో, తొందర రావట్లేదనో బాధపడద్దు. ఎందుకంటే నిజంగా నాకు ఆ ధైర్యం వచ్చింది. ఎందుకంటే డెఫినెట్గా వాళ్ళు రావడము ఖాయం, అందరూ కలిసి ఉండడం ఖాయం. మీరు ఇంకేమైనా పోగొట్టుకున్న ప్రేమలు ఉంటే ఆ ప్రేమలు డెఫినెట్గా, ఎందుకంటే మీరు నిస్వార్థంగా ఇవన్నీ చేసి ఉంటే తప్పకుండా ఇవన్నీ మీరు పొందడం ఖాయం. జీవితంలో ఏదైనా, డబ్బైనా, వస్తువులైనా, ప్రేమైనా, బంధాలైనా ప్రతి ఒక్కటి మీ దగ్గరకు వస్తుందండి. నేను చెప్పిన తర్వాత మీరు మోటివేట్ అవుతున్నారా? కావాలి తప్పకుండా. ఈ ఒక్క చిన్న వస్తువు ఒక జీవితాన్ని నిలబెడుతుందండి. మన మనసులో ఉన్న ఆలోచనల్ని మనల్ని అది మోటివేట్ చేసింది అనమాట. అంటే నేను తనకు కూడా ఎన్ని థ్యాంక్స్ చెప్పాలి, పేరు ఎందుకని చెప్పట్లేదు కానీ ఎన్ని థ్యాంక్స్ చెప్పాలి. అంటే అడుగడుగున నా జీవితంలో నాకు ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటున్న ఆ బంగారు తల్లి గురించి నేనేమన్నా ఇంకా చెప్పుకోవడానికి ఏమన్నా ఉంటుందా? ఇంతకంటే మించి ఇంకేం లేదు. కాబట్టి ప్రతిదీ ఎప్పుడు నిరాశ పోకండి, జీవితంలో అధైర్యాన్ని తెచ్చుకోకండి. ఏది పోయినా అది రిటర్న్ వస్తుంది. మీరు ధర్మంగా న్యాయంగా సంపాదించి ఉంటే, మీరు ధర్మంగా న్యాయంగా మీ వాళ్ళని చూసుకొని ఉంటే ఏదైనా సరే వస్తుందండి. మరి నా మాటలు తప్పకుండా వింటారా? వినండి, ధైర్యం తెచ్చుకోండి, ఎప్పుడు సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి. ప్రయత్నిస్తే ఆటోమేటిక్గా ఆ సంతోషం మీ దగ్గరకు వస్తుంది. చిన్న జీవితం అండి, చాలా సంవత్సరాలు పిల్లలు అన్నీ గడిపేసినాం. మరి మన కోసం అంటే ఒక జీవితం ఉంటుంది కదా, ఆ జీవితాన్ని కూడా న్యాయం చేయాలి కదా. మనం భగవంతుడిచ్చిన జీవితం కదా, న్యాయం చేయాలంటే భగవంతునికి నచ్చినట్టు బ్రతుకుదాం, సంతోషంగా బ్రతుకుదాం. ఇలా మనసు స్పందించినప్పుడల్లా ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తూనే ఉంటాను. అంతవరకు నమస్తే.